టాటాలు ఎందుకంత గ్రేట్? పెట్టుబడిదారులకి నష్టం వస్తే సొంత ఇల్లు అమ్మేశారు జంషెడ్జీ టాటా. ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం చెల్లించి పంపడం వారి కమిట్మెంట్. టాటా స్టీల్ని కేంద్రం జాతీయం చేస్తామంటే ఉద్యోగ సంఘాలే ఆందోళనలకు దిగాయంటే టాటాల నిబద్ధతకి అది మచ్చుతున్నది. వ్యాపారంతో సామాజిక ప్రయోజనం, లాభాపేక్ష కంటే ఉద్యోగ భరోసా, ఇవే మూల సూత్రంగా టాటా సంస్థలు ఇప్పటికీ నడుస్తున్నాయి. దాదాపు 2 శతాబ్దాల ప్రస్థానంలో వీటిని ఉల్లంఘిస్తే టాటా సంస్థలు ఎవరిని ఉపేక్షించలేదు. సైరస్ మిస్త్రీ ఉదంతమే ఒక ఉదాహరణ. అసలేం జరిగింది? ఎందుకు మిస్త్రీని టాటా వారసులు తొలగించారు? 2012లో రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే వివిధ టాటా సంస్థల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న వ్యక్తి ఆయన. అందుకే ఏరి కోరి రతన్ టాటా ఆయనని టాటా గ్రూప్ చైర్మన్ చేశారు. టాటా సంస్థలకి నమ్మకమే పెట్టుబడి, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయడమే మిస్త్రీ చేసిన పెద్ద తప్పు. అదే ఆయనని దోషిగా నిలబెట్టింది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. చివరికి ఆయన ప్రాణాలే హరించింది. టాటాకి చెందిన టెలికాం కంపెనీల్లో జపాన్కి చెందిన ఎన్టీటీ డొకోమో సంస్థ పెట్టుబడులు పెట్టింది. దేశంలోనే తొలిసారిగా 3G సేవలు ప్రారంభించిన టాటా డొకోమో జాయింట్ వెంచర్ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణకి సిద్ధమైంది డొకోమో. టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న సైరస్ మిస్త్రీ ఇందుకు అంగీకరించలేదు. విలువలకు తిలోదకాలిచ్చి ఫక్తు వ్యాపారిలా వ్యవహరించిన మిస్త్రీ విధానాలపై అసంతృప్తి రాజుకుంది. టాటా అంటేనే నమ్మకం అనే బ్రాండ్ బద్దలవుతుందనే సంకేతం రావడంతో సైరస్ని తప్పించేందుకు టాటా సన్స్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అది విలువలకి వారిచ్చే ప్రాధాన్యం. మళ్ళీ రంగంలోకి రతన్ టాటా వచ్చారు. టాటాల మూల సిద్ధాంత పరిరక్షణే అసలు లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఎవరు ఊహించని విధంగా టాటా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని నటరాజన్ చంద్రశేఖరన్ని టాటా సన్స్ చైర్మన్గా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా టాటా సంస్థల అభ్యున్నతికి, విలువలకి కట్టుబడి పనిచేసిన వ్యక్తి చంద్రశేఖరన్. టీసీఎస్ని ప్రపంచ స్థాయి సంస్థగా మలచడంలో ఆయనదే కీలక పాత్ర. అసలు నైతికత, విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి అనే సిద్ధాంతాలు టాటా సంస్థలకి ఎక్కడి నుంచి సంక్రమించాయి? ఎలా వచ్చాయి? శతాబ్దాలుగా వీటిని కొనసాగించడం ఎలా సాధ్యం? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక కంపెనీ దేశాన్నే మార్చేస్తుంది. భారతదేశ చరిత్ర గతిని మార్చిన అలాంటి కంపెనీ ఒక్కటే. అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ ఆ కంపెనీ ఒక్కటంటే ఒక్కటే. అదే టాటా గ్రూప్, టాటా ఫ్యామిలీ. దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే టాటాలు మాత్రం వ్యాపారం చేసుకున్నారనుకుంటే పొరపాటు. దేశం స్వాతంత్ర్యం కోరుకుంటే దేశం ఆర్థిక స్వేచ్ఛ కోసం టాటాలు పునాదులు వేశారు. అలాగని బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారా అంటే అవకాశం దొరికిన ప్రతి చోట ఆత్మాభిమానాన్ని ప్రదర్శించారు. అదే టాటా ఫ్యామిలీ ఘనత. టాటాల కథ 200 ఏళ్ల కిందటే మొదలైంది. ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో ఓ మారుమూల పల్లె నుంచి నుసర్వాన్జీ టాటా కుటుంబంతో సహా 1822లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పటికి బాగా డిమాండ్ ఉన్న నూలు వ్యాపారాన్ని ప్రారంభించారు. అది క్రమంగా పుంజుకుంది. తన కుమారుల్ని బాగా చదివించి వ్యాపారానికి వారసుల్ని చేయాలని భావించారు. తండ్రి ఆశయాల్ని అర్థం చేసుకున్న జంషెడ్జీ టాటా ఈ ఆలోచనని అందిపుచ్చుకున్నారు. అయితే కాలేజీ చదువు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ఆలోచన ధార ఆయనని ప్రభావితం చేసింది. కాటన్ బిజినెస్ పై అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని పరిశీలించారు. దేశం రాజకీయంగా విముక్తం అయ్యే నాటికి ఆర్థిక ప్రగతి సాధించాలని బలంగా నమ్మారు. భారతదేశంలో అనార్గనైజ్డ్గా ఉన్న కాటన్ బిజినెస్ని ఒక పరిశ్రమగా మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఫలితంగా 1877లో ఎంప్రెస్ కాటన్ మిల్లుని నాగపూర్లో ప్రారంభించారు. సిస్టమాటిక్ వర్క్ కల్చర్ని అలవాటు చేసేందుకు ఉద్యోగుల కోసం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారిగా జంషెడ్జీ టాటా 4 పాయింట్ ఫార్ములా అమలు చేశారు. 1 ప్రావిడెంట్ ఫండ్ విధానం, 2 మెడికల్ ఇన్సూరెన్స్, 3 పని గంటల అమలు, 4 ఫ్యామిలీ డేస్ అండ్ గ్యాదరింగ్స్. జంషెడ్జీ టాటా సూత్రం. ఇండియన్ వర్క్ కల్చర్ మైండ్ సెట్ని ఇది మార్చేసింది. వెట్టి చాకరీతో భారతీయుల్ని బానిసల్ని చేసిన ఇంగ్లీష్ కంపెనీల వెన్నులో వణుకు పుట్టించింది. అదే టాటా సంస్థలకి పునాది అయింది. కానీ బ్రిటిష్ చట్టాల పేరుతో టాటాల వేట కూడా మొదలైంది. కొన్నిసార్లు కంపెనీ దివాలా దిశగా వెళ్లిన సందర్భాల్లో సొంత ఇల్లు, ఆస్తులు అమ్ముకొని మరి జంషెడ్జీ టాటా ప్యూర్ ఇండియన్ హార్ట్తో బిజినెస్ నిర్వహించారు.
డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. దేశంలోని 5 స్టార్ హోటళ్ల ముందర ఈ బోర్డు చూసి జంషెడ్జీ టాటా మనసు తీవ్ర క్షోభకు గురయ్యేది. దీనికి ప్రతీకారంగా ఆవిర్భవించిందే బాంబేలోని తాజ్ మహల్ హోటల్. దేశంలోనే మొదటి ఎలక్ట్రిసిటీ సౌకర్యంతో పాటు అందరికీ సమాన ఆతిథ్యం ఇచ్చే 5 స్టార్ హోటల్ ఇది. దేశవ్యాప్తంగా పర్యటించి స్థానికంగా దొరికే వనరులు, ఖనిజాల ఆధారంగా స్టీల్, విద్యుత్, సైన్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ రంగాలకి జంషెడ్జీ టాటా పునాదులు వేశారు. జంషెడ్జీ టాటా కలల్ని సాకారం చేసిన వ్యక్తి ఆయన కుమారుడు దొరాబ్జీ టాటా. తాజ్ హోటల్ని మాత్రమే ప్రారంభించిన జంషెడ్జీ మిగిలిన డ్రీమ్ ప్రాజెక్టుల్ని చూడకుండానే 1904లో కన్నుమూశారు. తండ్రి ఆశయాలను పూర్తి చేయడంలో దొరాబ్జీ చూపిన వ్యాపార దక్షత ప్రత్యర్థుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. దేశంలో స్వాతంత్రోద్యమం బలంగా జరుగుతున్న సమయంలోనే ఆయన టాటా స్టీల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు సాకారం చేశారు. బెంగళూరులో జంషెడ్జీ పునాది వేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని 1909లో ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో ఇండియా ఘనతని చాటేందుకు స్పాన్సర్షిప్లు ఇచ్చి తొలిసారిగా ఒలింపిక్స్కి భారత క్రీడాకారుల్ని పంపింది దొరాబ్జీనే. 1903 నుంచి 1932 వరకు టాటా గ్రూప్ని విలువలతో నడిపించడంలో దొరాబ్జీది అనితర సాధ్యమైన పాత్ర. పిల్లలు లేని దొరాబ్జీ తర్వాత కొంతకాలం నౌరోజీ సక్లాత్వాలా టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టారు. 1938లో టాటా ఫ్యామిలీ నుంచి సమర్థుడైన జేఆర్డీ టాటాని వారసుడిగా ఎంపిక చేయడం కొత్త చరిత్రకి నాంది పలికింది. 17 సంస్థలుగా ఉన్న టాటా గ్రూప్ని 95 సంస్థలకి విస్తరించిన ఘనత జేఆర్డీ టాటాది. కొత్త రంగాలపై ఆయన దృష్టి పెట్టారు. మోటార్ వెహికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ అండ్ అటమిక్ రీసెర్చ్, ఏవియేషన్ తదితర రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. దేశ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తపించిన టాటా ఫ్యామిలీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. దీనికి ప్రధానమైన కారణాలు 2. ప్రభుత్వాల సోషలిస్టు విధానాలు, ఇతర కంపెనీలలో ఒకటిగా టాటాని చూడడం. ఫలితంగా టాటా గ్రూప్ ప్రారంభించిన అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళాయి. టాటా ఎయిర్లైన్స్ దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అటమిక్, స్పేస్ రీసెర్చ్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మొనోపొలీ నియంత్రణ పేరిట ప్రభుత్వ విధానాలు తమని ఎంతగా కట్టడి చేసినా దేశం పట్ల ప్రేమని మాత్రం టాటా ఫ్యామిలీ తగ్గించుకోలేదు. దేశానికి తొలి సూపర్ కంప్యూటర్ని అందించింది టాటా గ్రూపే. 1962, 1965లో చైనా, పాకిస్తాన్ యుద్ధాల సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి సంస్థలు, అక్కడి నిపుణులు దేశ రక్షణ రంగానికి చేసిన సేవలు అద్భుతం. 50 ఏళ్ల పైగా టాటా గ్రూప్ని నడిపిన జేఆర్డీ టాటాకి పిల్లలు లేకపోవడంతో వారసుడిగా రతన్ టాటాని ఎంపిక చేశారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరలేస్తున్న సమయంలో రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని టాటా గ్రూప్ని కొత్త పొంతలు తొక్కించడం రతన్ టాటా ప్రత్యేకత. నష్టాల్లో ఉన్న సంస్థల్ని లాభాల్లోకి తెచ్చేందుకు ఆయన అనుసరించిన పద్ధతులు బిజినెస్ క్లాస్ రూమ్స్లో లెసన్స్గా మారిపోయాయి. టెట్లీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి వరల్డ్ క్లాస్ కంపెనీల్ని కొనుగోలు చేసి విలీనం చేయడం ద్వారా టాటా సామ్రాజ్యాన్ని 120 దేశాలకు విస్తరించారు రతన్ టాటా. టాటా ఫ్యామిలీ మూల సూత్రాలు ఏమాత్రం దెబ్బతినకుండా 2 దశాబ్దాలు తనే మూల స్తంభంలా నిలబడడం రతన్ టాటా ఘనత. ఒక ఇన్వెస్టర్ సంపాదన అతని సొంతం కాదు. సమాజం మీద వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన ఆ మొత్తానికి అతను ధర్మకర్త మాత్రమే. అందులో ప్రజలకి వాటా ఉంటుంది. ఇది మహాత్మా గాంధీ వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. అంటే గాంధీ సూత్రీకరణ ఏ ఇన్వెస్టర్ అయినా ప్రజల ఆస్తికి కేవలం ట్రస్టీ మాత్రమే. ఇప్పుడు బిజినెస్ చేసే ఏ ఒక్కరూ ఈ అంశాన్ని ఒప్పుకోరు. రిచెస్ట్ మ్యాన్ అనిపించుకోవాలనే తాపత్రయాన్ని మాత్రమే నేటి తరం బిజినెస్ పీపుల్ నమ్ముతారు. కానీ గాంధీ సూక్తిని పక్కాగా అమలు చేసింది ఒక్క టాటా సన్స్ మాత్రమే. వ్యాపారంలో వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఉంచుకుని సింహభాగాన్ని ట్రస్టులకి మళ్లించి దేశానికి, సమాజానికి సేవ చేయడమే టాటా ఫ్యామిలీ ఉదారత. అందుకే వాళ్ళు ఎప్పుడు సంపన్నుల జాబితాలో ముందుండరు. దాతృత్వంలో మాత్రం వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరూ ఉండరు. రతన్ టాటా కూడా తన సంపాదనలో 65% వరకు ట్రస్టులకే మళ్లించారు. తన ఖర్చులకి ఉంచుకున్న మొత్తాన్ని కూడా యువతరంలో వ్యాపార దక్షతని నింపేందుకు అనేక స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి రతన్ టాటా ఒక్కరే 1500 కోట్లు ఇచ్చారంటే ఆయన ఎంతటి మానవతావాదో అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక విషయం తెలుసా? గత శతాబ్దిలో ప్రపంచంలోనే అత్యధిక దానాలు చేసిన దాత ఎవరు?
బిల్ గేట్స్, వారన్ బఫెట్లు కారు. నుసర్వాన్జీ టాటా టాటాల వ్యాపార సామ్రాజ్యానికి మూల పురుషుడు. టాటా సన్స్ ఆయన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ల ద్వారా గత 100 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయల్ని సేవా కార్యక్రమాలకి ఖర్చు చేశారు. టాటా ఫ్యామిలీ లక్ష్యం దెబ్బతినకుండా రతన్ టాటా మరో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సైరస్ మిస్త్రీ అనుభవం తర్వాత వ్యాపార దృక్పథం వల్ల సేవలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో టాటా గ్రూప్ని టాటా సన్స్, టాటా ట్రస్ట్గా విభజించారు. అంటే భవిష్యత్ తరాల్లో స్వార్థం తలకెక్కిన టాటాల సేవా పరంపరకి ఏమాత్రం ఢోకా ఉండదు. సమాజం నుంచి వచ్చిన ప్రతి రూపాయికి ఇంతకంటే విలువ కట్టే శక్తి ఇంకెవరికి ఉంటుంది? దట్ ఈజ్ టాటాస్.